హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో రెస్టారెంట్ స్టైల్లో మసాలా దోశ, మైసూర్ మసాలా దోశ రెండింటిని కూడా ఒకే పిండితో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా 1 కప్పు రేషన్ బియ్యం కానీ, రెగ్యులర్గా అన్నం చేసుకునే సోనా మసూరి బియ్యమైనా తీసుకుందాం. అదే కప్పుతో 1 కప్పు ఉప్పుడు బియ్యం లేదంటే ఇడ్లీ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇందులో అర స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్లు కందిపప్పు, అరకప్పు మినప్పప్పు కూడా వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకుని ఈ మొత్తాన్ని కూడా ఒక 3-4 సార్లు బాగా కడిగేసి శుభ్రంగా, తర్వాత మునగడానికంటే ఎక్కువగా నీళ్లు పోసుకుని 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానితే మనకు పిండి చాలా స్మూత్గా వచ్చి దోశ చక్కగా వస్తుంది. కాబట్టి కనీసం 3-4 గంటలు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని అందులోనే ఒక అరకప్పు వరకు ఉడికించుకున్న అన్నము, లేదంటే అటుకులైనా లేదా మరమరాలు అంటే బొరుగులు అంటాం కదా, అదైనా సరే కడిగి ఈ బియ్యంతో పాటు చేర్చుకుని మిక్సీ జార్లో అయితే సగం వరకు వేసుకుని తగినంత నీళ్లు చేర్చుకుంటూ స్మూత్ బ్యాటర్గా చేసుకోవాలి. లేదంటే గ్రైండర్లో అయినా వేసేసుకోవచ్చు. ఇలా చేసుకునేటప్పుడు మనకు చలి ప్రాంతం అయితే ఉప్పుని అప్పుడే చేర్చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే పొద్దున కల్లా బాగా పులుస్తుంది. ఒకవేళ వేడి ప్రాంతం అయ్యి ఎక్కువ పులిసిపోతుంది అనిపిస్తే పొద్దున పులిసిన తర్వాతే మార్నింగ్ కలుపుకోవచ్చు అనమాట. ఇలాగా ఉప్పు వేసుకునే వాళ్ళు ఇప్పుడే వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఉదయానికల్లా ఈ విధంగా పులిసిన పిండిలో 1/2 స్పూను అవసరం అనుకుంటే మాత్రమే మనం వంట సోడా చేర్చుకోవాలి. ఒకవేళ బాగా పులిసి ఉంది అనిపిస్తే వంట సోడా చేర్చుకోకపోయినా దోశ వేసేసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ పంచదార కూడా వేసుకుంటే మసాలా దోశలు చక్కగా ఎర్రగా కాలుతాయన్నమాట. ఇప్పుడు మైసూర్ మసాలా దోశ కోసం రెడ్ చట్నీ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో అరకప్పు వరకు పచ్చిశనగపప్పు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అందులోనే 1 అరించి అల్లం తరుగు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2-3 ఎండుమిర్చి కూడా వేసుకుని మనం తినే కారాన్ని బట్టి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసి బాగా మగ్గించుకోవాలి 2-3 నిమిషాల పాటు. ఈ విధంగా మగ్గిన ఈ పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మరీ పలుచగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేటట్లు 1 అర స్పూను కల్లుప్పు వేసుకుని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా గట్టిగా లేకుండా పలుచగా ఉంటే దోశ పైన మనం స్ప్రెడ్ చేసినప్పుడు తొందరగా దోశ మెత్తబడిపోతుంది, క్రిస్పీగా ఉండకుండా. అందువల్ల ఈ విధంగా గట్టిగా చేసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆలూ కర్రీ కోసం 2-3 ఆలుగడ్డల్ని ఈ విధంగా ఉడికించుకుని చెక్కు తీసుకున్న తర్వాత అందులో 1/2 స్పూన్ నుంచి అర స్పూన్ వరకు పసుపు వేసి మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఒక బాణల్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అందులోనే అర స్పూను ఆవాలు, మినపప్పు, అలాగే 1 అర స్పూను జీలకర్ర, 1 టీ స్పూను పచ్చిశనగపప్పు వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులోనే కరివేపాకు 1 రెమ్మ, 2 పచ్చిమిర్చి చీలికలు, 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకుని ఉల్లిపాయ కొద్దిగా మెత్తబడేంత వరకు కొద్దిగా సాల్ట్ చల్లుకుని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 క్యారెట్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి సన్నగా తురుముకుని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు వేపుకున్న తర్వాత మనము మెదిపి పెట్టుకున్న ఆలుగడ్డని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా చల్లుకుని దింపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశలు తావా పెట్టేసుకుని వేడైన తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరించుకుని ఈ విధంగా ఉల్లిపాయతో కానీ లేదా ఆలు ముక్కతో కానీ ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత 1 నుంచి 2 గరిటెలు పిండి వేసి ఈ విధంగా మనం పెనం పైన స్ప్రెడ్ చేసుకుని 1 అర స్పూను ఆయిల్ వేసుకున్న తర్వాత మధ్యలో అర స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు వెన్న వేసుకుని దానిపైన రెడ్ చట్నీ పెట్టుకుని దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పైన ఆలు మసాలా కర్రీని ఒక సగం వరకు ఉండేటట్లుగా స్ప్రెడ్ చేసి దోశని బాగా కాలాక మడిచేసుకోవటమే అనమాట. ఈ మైసూర్ మసాలా దోశలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ రెడ్ చట్నీనే. దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే దోశ టేస్ట్ కంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు టేస్టీగా, ఈజీగా ఈ రెడ్ చట్నీతో మైసూర్ మసాలా దోశని ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఈ దోశని ఎలా వచ్చిందో ఒకసారి కట్ చేసి చూద్దాము. అచ్చంగా మనం రెస్టారెంట్లో కొన్నట్టుగానే దోశ లోపలి వైపు స్పాంజీగా ఉండి పైన క్రిస్పీగా ఎలా వచ్చిందో చూసారు కదా. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. ఇప్పుడు మనం అదే పిండితో మామూలుగా చేసుకునే మసాలా దోశ ఎలా తయారు చేసుకోవాలో కూడా ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు పెనం మీద ఈ విధంగా నీళ్లు చిలకరించుకుని ఉల్లిపాయతో ఇలా తుడుచుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నుంచి 2 గరిటెల పిండి వేసుకుని మైసూర్ మసాలా దోశ కన్నా పలుచగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని దీనికి రెడ్ చట్నీ కాకుండా మామూలు కారం చట్నీ అంటాం కదా, అంటే ఎండుమిర్చిని వేడి నీళ్ళలో నానబెట్టైనా చేసుకోవచ్చు, లేదా కారపొడిలో కొద్దిగా సాల్టు, వెల్లుల్లి రెబ్బలు 2-3 చితక్ కొట్టి వేసుకున్న తర్వాత నెయ్యి కాచి అందులో కలుపుకుంటామన్నమాట. ఆ చట్నీని పరుచుకుని ఈ ఎర్రకారం పైన ఆలు మసాలాని పెట్టి ఇలా రోల్లా ఫోల్డ్ చేసేసుకోవడమే. దీనికి పైన వెన్న పెట్టుకుని మనం ఏ చట్నీలతో అయినా సాంబార్తో అయినా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ 2 దోశ రెసిపీలు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.